60 మంది ఎమ్మెల్యేలు కలిసి మమతా బెనర్జీ పెట్టినటువంటి అభ్యర్థిని పక్కన పెట్టి తమకి తాము ఒక అసలీ తృణమూల్ అని పేరు పెట్టి మమతని కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఒక శాసనసభాపక్షం ఏర్పాటైంది బెంగాల్లో. అది ఆల్రెడీ చెప్పుకున్నాం. పార్లమెంట్ దాంట్లో ఇట్లా జరుగుతుందని విన్నాం, కానీ జరిగిపోయింది. 21 మంది ఎంపీలు కలిసి స్పీకర్ని కలిశారు. ఇప్పుడు అభిషేక్ బెనర్జీ పార్లమెంటరీ పక్ష నేతగా ఉన్నాడు తృణమూల్ కాంగ్రెస్కి. అభిషేక్ బెనర్జీని పక్కన పెట్టి తమకి అవకాశం ఇవ్వాలని కోరారు వీళ్ళు. స్పీకర్ మీ తరపున నాయకుడు ఎవరో తీసుకురండి, మెజార్టీ ఎవరుంటే వాళ్ళదే అని చెప్పారు. ఇప్పుడు 30 మొత్తం 29 మంది ఎంపీలు, వాళ్ళలో 21 మంది అంటున్నారు. ఇప్పుడు 18 అని వస్తుంది, 21 అని వస్తుంది. బట్ 2/3 19 వచ్చినా 20 వచ్చినా చెల్లుబాటు అవుతుంది. జరిగితే గనక చీలిక వర్గం వాళ్ళే అసలు తృణమూలు అవుతారు. అభిషేక్ బెనర్జీ పదవి ఊడిపోతుంది.